వాళ్ళు ఇప్పుడు వీళ్ళు, అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు. తెలుగు రాష్ట్రాల్లో ఏం మారింది రాజకీయం? వాళ్ళొస్తే వీళ్లను వదలబోము అంటున్నారు, వీళ్ళొస్తే వాళ్ళను విడిచిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. అసెంబ్లీలో కూర్చునే సైడ్ మారుతుంది తప్ప నేతల వార్నింగ్ లో వాడి వేడి మాత్రం అస్సలు తగ్గడం లేదు. వదల బొమ్మాలి వదల అన్నట్టుగా వేటాడి వేటాడి కసి తీర్చుకుంటామంటున్నారు నాయకులు. ఆ ప్రక్రియలో కొన్ని ఇప్పటికే కొనసాగుతుండగా మరికొన్ని మున్ముందు జరగబోతున్నాయి అనే సంకేతాలు ఇస్తున్నారు. ఇంతకీ ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? దెన్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఇన్ దిస్ స్టోరీ. ఎవరిని వదలం, ఏది మర్చిపోం, ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. అన్ని రాసి పెట్టుకుంటాం, అందరి లెక్క తేలుస్తాం. పేర్లు రాసి పెట్టు, మిత్తితో సహా ఇచ్చే బాధ్యత. మళ్ళొచ్చేది మేమే, మడతెట్టేది మేమే. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. రివెంజ్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ తెలుగు స్టేట్. ఏపీ అయినా తెలంగాణ అయినా నో చేంజ్. ప్రతిపక్షాల నోటి వెంట వస్తున్నది సేమ్ డైలాగ్, దాంట్లో కనిపిస్తున్నది సేమ్ ఫైర్. అధికార మదంతో తమను ఇబ్బంది పెడుతున్న ఎవరిని మరిచిపోం, ఎవరిని వదలబోమంటూ అటు అధికారులకు ఇటు రాజకీయ ప్రత్యర్థులకు నేతలు ఇస్తున్న వార్నింగ్లు పొలిటికల్ గా మంటలు పుట్టిస్తున్నాయి. వాళ్ళు అధికారంలోకి వస్తే వీళ్లను, వీళ్లు అధికారంలోకి వస్తే వాళ్లను. ఈ వేధింపుల ప్రక్రియ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కామన్ మ్యాటర్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఈ దెబ్బకు రివెంజ్ పాలిటిక్స్ అంటే కేర్ ఆఫ్ తెలుగు స్టేట్స్ గా మారింది పరిస్థితి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు మరోసారి ఈ అంశం తెర మీదకొచ్చింది. ఇటీవల కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ తమ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే ఏ ఒక్కరిని వదలబోమంటూ పోలీస్ అధికారులను హెచ్చరించారు. ఎగస్ట్రాలు చేస్తున్న వారి పేర్లు రాసి పెట్టుకోవాలని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి అందరి లెక్క అప్పుడు తేలుద్దామని కార్యకర్తలకు సూచించారు కేటీఆర్. దీనిపై రాజకీయ పక్షాల నుంచి భిన్న స్పందనలు వస్తున్నప్పటికీ తెలంగాణలో ఇప్పుడు ఇదో ట్రెండ్ గా మారింది. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసోడు ఫోన్ చేస్తాడు, వాడిని దొంగలు వాడు ఇడిచిపెట్టిండు పోలీసోడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడు నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాపత్ కాదు. ఇది వరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. ఇది ఒక్క తెలంగాణతోనే ఆగిపోలేదు. ఆంధ్రప్రదేశ్ లోని ఇలాంటి పొలిటికల్ సీన్లే కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అక్కడ కూడా తెలంగాణ తరహా వార్నింగ్స్ ప్రతిపక్ష నేతల నుంచి వినిపిస్తున్నాయి. అధికారం అండ చూసుకొని తమ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే ఏ ఒక్కరిని వదలబోమని, ఏ మూలన దాక్కున్నా లాక్కొచ్చి మరీ శిక్ష వేస్తామని హెచ్చరిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. తాజాగా పులివెందుల పర్యటనలో ఓ కార్యకర్తకు భరోసానిచ్చిన జగన్ అతన్ని ఇబ్బంది పెట్టిన డీఎస్పీని తీసుకొచ్చి సెల్యూట్ కొట్టిస్తానని చెప్పడం విశేషం. ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా, రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. పొలిటికల్ వార్ లో ఈ వార్నింగ్లు కొత్తేం కాదు. గతంలో ప్రతిపక్షంగా ఉన్న నేటి పాలకపక్ష నేతలంతా వార్నింగ్లు ఇచ్చిన వాళ్లే. నాడు తెలంగాణ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నుంచి, ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నుంచి ఇదే స్థాయిలో హెచ్చరికలు జారీ అయ్యాయి. అధికారంలోకి వచ్చాక తమను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదలబోమంటూ ఎక్కడికక్కడ సీరియస్ వార్నింగ్సే ఇచ్చారు నేతలు. అందుకు కొనసాగింపు అన్నట్టుగా తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాక జరుగుతున్న పరిణామాలు పొలిటికల్ గా దుమారం రేపుతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగమని ఏపీ విపక్షం అక్కడి అధికార పక్షంపై ఆరోపణలు గుప్పిస్తుంటే కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారంటూ తెలంగాణ అధికార పక్షంపై ప్రధాన ప్రతిపక్షం దుమ్మెత్తిపోతుంది. తమకు టైం వస్తుంది, అప్పుడు తడాఖా చూపిస్తామని హెచ్చరిస్తున్నాయి. మరి ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మరో 3 ఏళ్లు పోయాక ఎవరికి ముడుతుందో చూడాలి.